ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుదాం. 26వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం గమనించినటువంటి వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటే మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఆయన చేసినటువంటి ప్రతి ఆశ్చర్యమైన కార్యములను మనము వివరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని దగ్గర కార్యాలు పొందుకొని, అద్భుతాలు పొందుకొని, స్వస్థతలు పొందుకొని, నా దేవుని బిడ్డలారా ఎన్నో మహా గొప్ప కార్యములు అనుభవించినటువంటి వారు నా దేవుని బిడ్డలారా కృతజ్ఞత లేకుండా ప్రభువుని మరిచిపోతూ ఉంటారండి. ఆ కృతజ్ఞతకు కలిగినటువంటి జీవితమును వారు జీవించరు. కానీ మనమైతే అలాగున కాదండి. ప్రభుకి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. అనుదినము కూడా మనము ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి. మనల్ని కాపాడినందుకు, మనల్ని పోషించినందుకు, మనకు క్షేమాన్ని ఇచ్చినందుకు, ఏ శత్రువు కూడా మన మీద నా దేవుని బిడ్డలారా ఏ అధికారమును చూపకుండా ప్రభు తన కృపచేత మనల్ని రక్షించినందుకు, అదృశ్య దేవునిగా ఉంటూ ఆయనే మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నందుకు మనము అనుదినము కూడా కృతజ్ఞులమై ఉన్నాం. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి అని అంటే ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో ఎప్పుడైతే నా దేవుని బిడ్డలారా మనము ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు మనము పొందుకునేది ఏమిటి అని అంటే దేవుని కృపను పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏమిటి అని అంటే సంఘమట కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా విస్తరించబడిందంట. అంటే కృపను పొందుకుంటూ ఉంది. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆశ్చర్య కార్యములను మనము వివరించాలి. హల్లెలూయా. ఆయన ప్రభు చేసిన కార్యములను, అనుభవించిన ప్రతి మేలును, పొందుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా నా దేవుని బిడ్డలారా మనము మరుగు చేయకూడదు. కానీ మనం ఏం చేయాలి అని అంటే వాటిని వివరించాలండి. నిజమే నా దేవుని బిడ్డలారా. ఒకప్పుడు పాత రోత జీవితం అంది. ఒకప్పుడు జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో ఉన్నటువంటి వారిని మనము. అలాంటిది ప్రభువు మనల్ని లేవనెత్తి ఆ యొక్క పాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి, భయంకరమైనటువంటి ఆ బ్రతుకులో నుంచి ప్రభువు మనల్ని లేవనెత్తి ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన సంఘముగా ప్రభు మనల్ని నిలబెట్టుకున్నప్పుడు మనలో నా దేవుని బిడ్డలారా ఆ యొక్క కార్యములను మనం ఏం చేయాలంట? వివరించాలి. ఈరోజు ఆలోచించండి. ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ఇతరులకు ఆయన కార్యాలు, ఆయన గొప్పతనాన్ని మనము వివరించాలి. కనుక ఈ రెండు విషయాలలో నా దేవుని బిడ్డలారా మరి నిర్లక్ష్యం చేయక ప్రభు యందు ఈ రెండిటి విషయంలో మనము అలాంటి అనుభవాలు కలిగిన వారిగా ప్రభు మనల్ని నడిపించాలని ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా నీకు వందనాలయ్యా. నిజమేనైనా ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. కృతజ్ఞత లేని మనసుగా మేముండకూడదయ్యా. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోచున్నారు. ఆ రీతిగా కాక నా ప్రభా నీకు నా తండ్రినైనా అయ్యా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి హృదయపూర్వకంగా మేము చెల్లించే వారిగా ఉండాలి. నీ ఆశ్చర్యమైన కార్యములను మేము వివరించాలయ్యా, ప్రకటించాలయ్యా. అనేకుల ఎదుట నా ప్రభా అయ్యా మేము సాక్షులుగా నిలవాలి నైనా. అటువంటి మనసును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నైనా. నిబిడల జీవితాలలో నా ప్రభా ఏ కార్యాలైతే నా ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ కార్యాలు జరిగితే నేను కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా. ఇదిగో ఈ కార్యాలు కొరకు నేను సాక్షిగా ఉంటానయ్యా అని నైనా. నిబిడలు వేటి కొరకైతే మొరపెడుతున్నారు, కన్నీళ్ళు కరుస్తున్నారు ప్రభా ఈ ఉదయకాలం ముందునైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కార్యాలను వివరించేటువంటి గొప్ప సాక్షులుగా మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను నా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.